ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాను దేవా. ఆరవ మాటను ధ్యానిస్తూ ఉండగా నడిపింపు దయచేయండి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి తగిన జ్ఞానం అందరికి దయచేయమని కోరుచు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఇప్పటి వరకు 5 మాటలు ధ్యానం చేశాం. 6వ మాట మనం చదువుకున్న రీతిగా సమాప్తమైనది అనే మాట గురించి ధ్యానం చేయబోతున్నాం. 10 నిమిషాలు జాగ్రత్తగా ఈ మాటలు మనం చెవిన పెడదాం. ఈ సమాప్తమైనది అనే పదం యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు ఈ అర్థాన్ని ఇచ్చే పదాన్ని మనం వింటాం. మొదటిసారి ఏంటంటే చేయుటకు, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను అన్నాడు. అంటే 17వ అధ్యాయంలోనే పని సంపూర్ణమైందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. 17వ అధ్యాయంలోనే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు కుమారునికి, తండ్రి అయిన దేవుడు కుమారునికి చేయుటకు పనిచ్చాడు. ఆ పని జరిగే క్రమంలో మానవాళితో యేసుక్రీస్తు ప్రభువారు మాటలాడుతున్న 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తా. అది బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవాళితో మాట్లాడుతున్న మొదటి పదం రాయబడింది ఏంటంటే, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవాలయం దగ్గర ఆయన తప్పిపోయినప్పుడు వారు వెతుకుతూ ఉన్నప్పుడు అంటాడు కదా, నేను నా తండ్రి పనుల మీద ఉంటానని మీకు తెలియదా, నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఇది మొదటి మాట బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట. ఏంటిదంటే, నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అని వాళ్ళిద్దరితో అంటున్నప్పుడు చివరిగా అంటున్న మాట సమాప్తమైనది. ఈ పదం ఎవరితో చెప్తున్నట్టు? కుమారుడు తండ్రితో చెప్తున్నాడా, లేదా కుమారుడు ప్రపంచానికి చెప్తున్నాడా, లేక తనకు తానుగా చెప్పుకుంటున్నాడా? 3 అర్థాలు ఇందులో మనం చూడగలుగుతాం. ఇంగ్లీష్ గ్రామర్లో గనక వెళ్తే ఈ పదం 3 అర్థాలు ఇస్తుంది. మొదటిగా విజయవంతంగా పని పూర్తి చేశాను అని తండ్రితో చెప్తున్న మాటలాగా భావించవచ్చు. రెండవదిగా ఈ ప్రపంచానికి నేనే మార్గం, సత్యం, జీవం అన్నట్టుగా ఒక మార్గాన్ని చూపించాను, నేనే సత్యం, నేనే జీవాన్ని అని ఆ మాటలు ముగింపులాగున అది కూడా సమాప్తమైనది అని చెప్పవచ్చు. అది లోకానికి, ప్రజలందరితో మాట్లాడే మాటగా కూడా ఉండవచ్చు. సమాప్తమైనది అనే ఈ పదం సిలువ మీద పలికిన మాటలో గ్రీకు భాషలో వేరే వేరే పదాల్లో టెటెలోస్టాయ్ అన్నారు. టెటెలోస్టాయ్ అంటే వేరే అర్థాన్ని ఇచ్చే పదం ఏంటంటే వెల చెల్లించబడింది, వెల చెల్లించబడింది, విజయవంతంగా అంటున్న మాట. వెల చెల్లించబడింది, సమాప్తమైంది. ఈ మాట ఈ రోజున మనందరం కూడా దేవుడు మనకి పనిచ్చాడు. చేయుటకు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పనిచ్చాడు దేవుడు. కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అయితే ఈ క్రమంలో దేవుడు నీకు ఇచ్చిన పనిని విజయవంతంగా నువ్వు నెరవేర్చావా? విజయవంతంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని మంచి పోరాటం పోరాడా. ఏం పోరాటం? ఈ పోరాటం చివరిగా ఈ సమాప్తమైనది అనే చెప్పగలిగే స్థాయి దాకా ఉండాలి. ఈ పదంలో ఒక మంచి మాటలు నేను చెప్తా. ఈ సమాప్తమైనది అనే పదంలో మనకి శ్రమ ఉంటుంది. ఈ పదంలో ఇమిడి ఉన్నాయి చెప్తున్నాను. శ్రమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, పరీక్ష ఉంటుంది, నిరీక్షణ ఉంటాయి. వీటన్నిటికీ చివర మూలమైన పదము విజయవంతంగా సమాప్తమైంది. మరి ఒకసారి చెప్తాను. ఈ పదములో ఇమిడి ఉన్నాయి ఏంటంటే శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ.
వీటన్నిటినీ అర్థం ఇచ్చే చివరి పదం, చెప్పగలిగే పదం ఏంటంటే, వీటన్నిటినీ సంపూర్తిగా నిర్వర్తించినప్పుడు చివరిగా చెప్పగలిగే పదం ఏంటంటే సమాప్తం అనేది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. చెప్పగలవా? ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన లేఖనాలన్నీ సమాప్తమైపోయినాయి. ఈ సమాప్తమైన అనేది ముందే, దప్పికొనుచున్నాను అనే పదానికి ముందే అంతటా ఆయన సమస్తమును సమాప్తమైనవని ఎరిగి, అప్పటికే అంతా సమాప్తమైంది అని ఎరిగి దప్పికొనుచున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత సమాప్తమైంది అని చెప్పాడు. అంటే ముందుగానే సమాప్తమైంది, కానీ లేఖనము నెరవేరినట్టు దప్పికొనుచున్నాను అన్నాడు. మనం చదువుకున్న ఈ వాక్యం సమాప్తమైనది అనే దానిలో ఇంకొక మాట చెప్తాను. జాన్ బన్యన్ గురించి మీరు వినుంటారు. బైబిల్ తర్వాత ఎక్కువగా చదవబడుతున్న పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఈ యాత్రికుని ప్రయాణంలో చివరి ఘట్టం ఏంటో తెలుసా? చివరి ఘట్టం, ఈ యాత్రికుడు మరణించాలి. ఆ మరణాన్ని జాన్ బన్యన్ ఏ విధంగా రాశాడంటే, ఈ మరణం జీవిత ప్రయాణంలో చివరి శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది మరణం. ఈ మరణాన్ని జయించినప్పుడే ఆ యాత్రికుని ప్రయాణం సంపూర్ణమవుతుంది. ఆ యాత్రికుడు చేసే పని సంపూర్ణమవుతుంది, సమాప్తమవుతుంది. ఈ మరణాన్ని జయించే క్రమములో క్రీస్తు లేకుండా ఆ మరణాన్ని జయించలేం. యాత్రికుని ప్రయాణంలో అనేక శ్రమలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. చివరిగా వచ్చేది మరణం. క్రైస్తవుడు చివరిదాకా వెళ్ళాలి. చివరిదాకా వెళ్ళిన తర్వాత ఆ మరణాన్ని కూడా జయిస్తాడు చూడు. అప్పుడు క్రైస్తవుని జీవితంలో సంపూర్ణత, సమాప్తమైనదే అని చెప్పగలిగిన స్థితి ఏర్పడుతుంది. మన జీవితాల్లో ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఈ మాట ఎవరైనా మనం చెప్పగలుగుతామా? దేవుడు నాకు పనిచ్చాడు, చక్కగా నిర్వర్తించాను, అయిపోయింది అని చెప్పగలుగుతామా? కానీ మనం చెప్పగలిగిన కొన్ని ఉన్నాయి. సాక్ష్యాలు మాత్రం చెప్తాం కదా. దేవుడు నాకు ఆశీర్వదించాడని చెప్తావు, దేవుడు నాకు గొప్ప కార్యాలు, స్వస్థత ఇచ్చాడని చెప్తాం. కానీ దేవుని కోసం కష్టపడుతున్నాం, నాకు ఇబ్బందులు ఉన్నాయి, దేవుని కోసం శ్రమలు ఎదురవుతున్నాయి అనే సాక్ష్యాలు మనం అరుదుగా వింటాం. బైబిల్లో ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఇది క్రైస్తవుని పోరాటం, క్రైస్తవుని జీవిత యాత్ర. క్రీస్తు యేసునందు బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుతారు. ఆశీర్వాదాలు కాదు, హింస పొందుతారు. ధనము సంపాదించుకోవటం, బంగారం సంపాదించుకోవటం కాదు, హింస పొందుతారు. ఇది క్రైస్తవుని ప్రయాణం. ఈ లోకంలో మనం ఏదేదో దేనికోసం ఆరాటపడతాం, కానీ ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తారో వాళ్ళు ఏమవుతారంట? హింసను. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నట్టుగా లాస్ట్లో ఒక మాట, నా విశ్వాసము కాపాడుకుంటేని. ఇందాక మనం చెప్పుకున్నాం, విశ్వాసం, పరీక్ష, నిరీక్షణ, ఓర్పు, వీటన్నిటికీ చివరిగా చెప్పగలిగే పదం సమాప్తమైనది. విశ్వాసము కాపాడుకుంటేని. ఎలా కాపాడుకున్నారు? బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు కానీ చాలామంది విశ్వాసాన్ని కాపాడుకున్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ప్రాణాన్ని లెక్క చేయని విశ్వాసం, ప్రాణాన్ని లెక్క చేయని విశ్వాసం. దానియేలు శాసనాన్ని లెక్క చేయని విశ్వాసం. తద్వారా ఏం జరిగింది? వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏం జరిగింది? రాజులు సైతం మారిపోయారు. జీవము కలిగిన దేవుని సేవకుడా అని పిలుస్తున్నాడు రాజు. ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు విశ్వసించబడతారు. ఇదేనా మన విశ్వాసం ద్వారా, మన క్రైస్తవ జీవితం ద్వారా మరొకరు విశ్వసించబడతారు. వారు కూడా విశ్వాసంలో బలపడతారు. చదువుకున్న వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద అంటున్న సమాప్తమైనది అంటే వెల చెల్లించబడినది. ఈ వెల ఏంటంటే విమోచన, క్రయధనము. ఏంటిది విమోచన? దేనికోసం అంటే
విమోచించబడటానికి, క్రయధనము అంటే చెల్లించిన ధనము అని అర్థం. అది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. అదంతా కూడా సమాప్తమైందని విజయవంతంగా తండ్రితో చెప్తూ ఉన్నాడు, ప్రపంచానికి చెప్తూ ఉన్నాడు. ఒక గ్రంథకర్త ఈ శిలువ ధ్యానాలు ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే, మధ్యాహ్నం సుమారు కొన్ని గంటలు కటిక చీకటి ఏర్పడింది. ఈ కటిక చీకటిలో ఏమి జరిగింది అనేది అన్వేషణ చేశారు. వాళ్ళు అంటారు, ఆయన రాస్తున్న మాట ఏంటంటే, ఈ కటిక చీకటిలో దేవునికి, సైతానికి, అపవాదికి తీవ్ర వివాదం జరిగింది, తీవ్ర సంఘర్షణ జరిగింది. ఈ సంఘర్షణలో చివరిగా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట సమాప్తమైనది. విజయవంతంగా సైతాన్ని ఎదిరించేసాం, విజయవంతంగా సైతాను పోరాటంలో గెలిచాం. ఈ దినాన దేవుడు మనకు కూడా పనిచ్చాడు. విశ్వాసం కాపాడుకోవాలి. నీ విశ్వాసం కాపాడుకోవటంలో ఇంతమంది మనం ఎక్కడున్నాం, మన జీవిత ప్రయాణంలో చివరి దాకా సమస్తం అయిపోయింది, చక్కగా దేవుడిస్తున్న పని నేను చేయగలుగుతున్నాను అనే చెప్పగలిగే స్థాయికి మనం వెళ్ళినప్పుడు నిజంగా మన జీవితాలు, అందుకే అంటున్నాడు, నీతి నిమిత్తం హింసింపబడువారు జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించినప్పుడల్లా మీరు ధన్యులు. సంతోషిస్తాం మనం, ఎందుకంటే పరలోకంలో మన ఫలం అధికం అవుతుంది. ఎంతమంది నీ పరుగుని, నీ జీవిత ప్రయాణాన్ని ముగించేలోపు విజయవంతమైన మాట చెప్పగలుగుతారు? ఎవరితో చెప్తారు? నీ అంతటికి నువ్వు చెప్పుకోగలుగుతావు. రెండోది నీ అంతరాత్మ చెప్పుకోగలుగుతావు. రెండోది దేవునితో చెప్పుకోగలుగుతావు. మూడోది మనుషులతో చెప్తే అందరూ నమ్మరు. కొంతమంది నిన్ను పిచ్చోడుగా చూస్తారు, కొంతమంది హేళన చేస్తారు, ఏంట్రా వీడు చెబుతున్న మాటలు. కొంతమంది నవ్వుతారు. నోవాహు ఓడ చేస్తున్నప్పుడు అదే జరిగింది. ఉన్న మాట చెప్తే నవ్వొచ్చింది, హేళన చేశారు. చివరికి వాళ్ళ బ్రతుకులేమని మనకి తెలుసు. కానీ మన జీవితాల్లో ఈ దినాన 6వ మాట ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఆయన ఎలాగైతే సమాప్తమైనదని చెప్పాడో మనం కూడా మన జీవితాలు సంపూర్ణంగా దేవునిలో విశ్వాసయాత్రలో కొనసాగిస్తూ విజయవంతంగా దేవునికి సమాధానం చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలని ఆశిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక.